ఓం గణపతయే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. ఓం గణపతయే నమః. ఓం హనుమతే నమః. కలియుగంలో అంటే ఇప్పుడు గడుస్తున్నటువంటి సమయంలో ఎంత బలవంతుడైన ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమయంలో దేవుడా ఇక నువ్వే నాకు దిక్కు అనే పరిస్థితి రానే వస్తుందండి. అది మీకైనా నాకైనా ఎటువంటి వారికైనా ఎంత అదృష్టవంతులకైనా సమయం వికటించినప్పుడు ఖచ్చితంగా భారం దైవం పైన వేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే మీకు తోడు నిలిచే దైవం కేవలం హనుమంతుడు మాత్రమేనండి. హనుమంతుడిని నమ్ముకున్నవారు అపజయం పాలైనట్లు ఎవరు లేదండి. హనుమత్ పూజ విధానం తెలిస్తే కలియుగంలో తోడు నిలిచే దైవం, మీ కష్టాలను ఎదిరించి నిలిచే దైవం, మీ వెన్నంటి ఉండే దైవం ఒక్క హనుమంతుడు మాత్రమే. హనుమంతుడి పూజా విధానం ఎలా చేస్తే, ఏ విధంగా చేస్తే మీకు సులభంగా ఆయన అనుగ్రహం దక్కుతుంది అన్న విషయం ఈ వీడియో ద్వారా ఈరోజు వివరంగా తెలియజేస్తానండి. వారంలో 7 రోజుల్లో ప్రతిరోజు ఒక్కొక్క రోజుకు ఒక్కో ఫలితం ఉంటుందండి. ఏ రోజు ఏ మంత్రాన్ని పఠిస్తే, ఏ పూజ చేస్తే హనుమంతుడి యొక్క అనుగ్రహం ఏ రూపంలో మనకు దొరుకుతుందన్న విషయాన్ని వివరంగా మీకు తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా విద్యార్థుల కోసం, చాలామంది విద్యార్థులు కాన్సన్ట్రేట్ కుదరట్లేదు, ఎంత చదివినా మర్చిపోతున్నాము, ఇక ఎగ్జామ్స్ టైంలో భయపడుతూ ఉన్నాం, భయం వల్ల మతిమరుపు వస్తూ ఉంది అన్నట్టుగా చాలామంది అంటూ ఉంటారు. మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా ఈ పరిస్థితి ఉంటే చాలా చక్కటి ఉపాయం అండి. సోమవారం రోజు హనుమంతుడికి పూజ చేసేటువంటి వారికి ఈ పీడ తొలగిపోతుందండి. ఈ భయము, మతిమరుపు ఇలాంటివన్నీ తొలగిపోయి మనోధైర్యం, మనోస్థైర్యం, మనోవికాసం ఖచ్చితంగా కలుగుతుంది. మీరు చేసి చూడండి. ఆ మంత్రం, ఆ ఉపాసన ఎలా చేయాలి, సోమవారం ఏ విధంగా చేస్తే మీకు ఆ ఫలితాలు దక్కుతాయో ఇప్పుడు చెప్తాను. ఏదైనా ఒక సోమవారం, పౌర్ణమి ముందు వచ్చే సోమవారం అయితే చాలా మంచిది. అట్లా వీలు పడని పక్షంలో ఏదైనా ఒక సోమవారం రోజు మీరు ఖచ్చితంగా ఈ ఉపాసన ఆరంభించవచ్చండి. నెలలో ఒక్క సోమవారం చేస్తే చాలండి. అలా 1 సంవత్సరం పాటు చేయండి. హనుమంతుడు మీ వెన్నంటి ఉంటాడండి. మీ మనసును ప్రశాంతంగా పెట్టి జ్ఞాపక శక్తి ఇస్తాడు. ఇంకా విద్యలో కూడా మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలను ఇస్తాడు. తెల్లటి పూలు కొన్ని తీసుకుని హనుమంతుడి దగ్గరికి వెళ్ళండి, దేవాలయానికి కానీ, లేదా మీ ఇంట్లో కూడా ఒక చిత్రపటాన్ని పెట్టుకొని తెల్లటి పూలతో హనుమంతుడిని అలంకరించండి. అలంకరించిన తరువాత సింధూరాన్ని తిలకంగా ధరించండి. ధరించి ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు అండి. కేవలం 108 సార్లు. 10 నిమిషాలు టైం కేటాయిస్తే సరిపోతుంది. నెలకు 1 సోమవారం, ఆ సోమవారం కూడా పౌర్ణమికి ముందు వచ్చే సోమవారం అయితే చాలా బలంగా ఉంటుంది. ఈ మంత్రాన్ని ఏకాగ్రతతో పఠించండి. పఠించి నైవేద్యంగా ఏదైనా ఒక ఫలం, అరటిపండు కావచ్చు, మీకు అందుబాటులో ఉన్న ద్రాక్ష, ఆపిల్ పండు, ఏదైనా ఫలాన్ని ఒకటి సమర్పించండి. ఇలా 1 సంవత్సరం రోజులు చేసి చూడండి. మీ విద్య ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందో తర్వాత మీరే చెప్తారు నాకు. అలాగే చాలామంది కోర్టు కేసుల్లో శత్రు బాధలతో బాధపడుతూ ఉంటారు. ఇంకా ఏదో గొడవలు, ఆస్తుల దగ్గర తగాదా, లేదా కొంతమంది అంటూ ఉంటారు ఏదో చెడు చేసేశారు అన్నట్లుగా కూడా బాధపడుతూ ఉంటారు. మీకు అలాంటి సందేహాలు ఏదన్నా, శత్రు భయం ఉంటే కూడా మంగళవారం రోజు హనుమంతుడిని ఉపాసిస్తే ఖచ్చితంగా శత్రుపీడ నివారణ అవుతుందండి. మంగళవారం ఏ విధంగా ఉపాసించాలి, ఆ ఉపాసన పద్ధతులు ఏంటి అనే సందేహం మీకు రావచ్చు. మంగళవారం రోజు ఎర్ర పువ్వులను హనుమంతుడికి అలంకరణ చేసి, చాలా చిన్న మంత్రమేనండి,
ఈ మంత్రంతో హనుమంతుడి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. శత్రుపీడ నివారణ అవుతుంది. దుష్ట శక్తుల బాధ తగ్గిపోతుంది. ఇంకా కోర్టులో ఏదైనా కేసులు ఉంటే కూడా వాటి నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుందండి. చాలా సులభంగా చేసుకోవచ్చు. మీరు కూడా సింధూర వర్ణం ఉన్నటువంటి బట్టలు ధరించండి. అంటే ఇంచుమించు ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ధరించండి. సింధూర తిలకం ధరించండి. హనుమంతుడికి ఎరుపు రంగు పువ్వులను అలంకరించండి. అలాగే ఈ మంత్రం చాలా చిన్న మంత్రం అండి. ఓం హ్రీం హనుమతే నమః. హ్రీం అనే బీజాక్షరాన్ని కలిపి హనుమతే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు ప్రతి మంగళవారం, నెలలో 4 మంగళవారాలు కానీ 5 మంగళవారాలు కానీ వస్తూ ఉంటుంది. ప్రతి మంగళవారం ఇలా 27 మంగళవారాలు పఠించండి. ఇలా పఠిస్తే మీకు సకల శత్రు నివారణ ఖచ్చితంగా కలుగుతుందండి. అలాగే ఇంకొక ఉపాయం కూడా ఉందండి. ఇది ఇంకాస్త సులభంగా ఉంటుంది. మంగళవారం రోజు ఎరుపు రంగు పూలను తీసుకొని అలంకరిస్తారు కదా, అలాగే ఎరుపు రంగు పండు ఏదైనా, ఇప్పుడు దానిమ్మ పండు కూడా ఎర్రగా ఉంటుంది, లేదా కనీసం బొప్పాయి పండు అయినా సరే ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, తీసుకుని కట్ చేసి పెట్టండి. పండుగ పెట్టకుండా ఓపెన్ చేసి హనుమంతుడి ముందర పెట్టి హనుమంతుడికి ఎరుపు రంగు నూలుతో 7 చుట్లు, చిత్రపటానికి కానీ లేదా స్టాచ్యూ ఉంటే స్టాచ్యూ అయినా సరేనండి, 7 చుట్లు ఎరుపు రంగు నూలు చుట్టండి. చుడుతూ ఇదే మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించండి. 108 సార్లు పఠిస్తూ చుట్టాలి. అంటే పూర్తిగా పఠించేంత వరకు అవసరం లేదండి. మొదట 7 చుట్లు చుట్టడంత వరకు మీరు మంత్రాన్ని పఠించండి. ఆ తర్వాత ధ్యాన స్థితిలో ఉండి మంత్రాన్ని మానసికంగా పఠించండి. ఈ మంత్రంతో ఖచ్చితంగా విజయం దొరుకుతుందండి. మీకు శత్రుపీడ పూర్తిగా నివారణ జరుగుతుంది. ఏదైనా ఇంటికి నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఈ మంత్ర పఠన అయిన తర్వాత, అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఎన్ని రోజులు చేయాలని, ఆ రోజులన్నీ పూర్తయిన తర్వాత మీరు కట్టినటువంటి 7 చుట్లు దారం, ఎరుపు దారాన్ని తీసుకుని మీ చేతికి కట్టుకోండి. అది ఉన్న రోజులు కట్టుకోండి. ఫలితం 100% వస్తుందండి. అలాగే ఇంకొంతమందికి చాలా దీనస్థితిలో ఉంటారండి. శత్రువులతో బాధపడుతూ రక్షించే నాదుడు లేదన్నట్టుగా ఏకాకిగా ఉంటారు కొంతమంది. అంటే తోడు లేకుండా, బంధుబలం లేకుండా ఒంటరిగా ఉన్నటువంటి ఎక్కువగా మహిళలకి ఈ పరిస్థితి వస్తూ ఉంటుంది. మహిళలకు కానీ శత్రు బాధ ఉన్నట్టు ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయేది 3 మంగళవారాలు చేయాలండి. కేవలం మహిళలకు మాత్రమే ఇది. 3 మంగళవారాలు మీరు ఒక దోసెడి నిండు ఎర్రపూలు తీసుకోండి. హనుమంతుడి ఎదురుగుండా నిల్చుకోండి. అది విగ్రహం కావచ్చు, గుడి కావచ్చు, లేదా మీ ఇంట్లో చిత్రపటమైనా సరే. ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని 27 సార్లు, కేవలం 27 సార్లు. ఓం హ్రీం తుం 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 హం నమః. మళ్ళీ చెప్తున్నాను. ఓం హ్రీం తుం 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 హం నమః. ఈ మంత్రాన్ని 27 సార్లు పఠించి ఆ విగ్రహం పైన ఆ పూలను వేయండి, లేదా చిత్రపటం అయితే చిత్రపటం పైన వేయండి. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు రక్షకుడుగా హనుమంతుడు ఉంటాడండి. మీ వెన్నంటి ఉంటాడు. అసలు బాధలు మీ దగ్గరికి రానివ్వకుండా చేస్తాడు. ఎలా చేస్తాడనేది మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా చేయండి, ఇందులో సందేహం లేదు. ఇంకా బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఫలితాలన్నీ కూడా ఇంకొక వీడియోలో తెలియజేస్తానండి. ఎందుకంటే మరి పొడవుగా ఉంటే కూడా చూడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇంకొక భాగంలో నెక్స్ట్ వీడియోలో మీకు బుధ, గురు, శుక్ర, శనివారాల్లో, ఆదివారంలో ఏ మంత్రాన్ని పఠించాలి, పూజా వివరాలు ఏంటి, ఆ మంత్రం యొక్క బలం ఏంటి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఈ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతానండి. ఇంకా హనుమంతుడి విషయంలో చాలా విషయాలు ఉన్నాయండి. మంత్ర విద్యలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తాను నేను. ఇది మొదటిసారిగా హనుమంతుడితో ఏ పూజ చేయొచ్చని కొంతమంది క్లయింట్స్ అడిగారు. వారి కోసం స్టార్ట్ చేశానండి. ఇంకా చాలా విషయాలు ఉంది. ప్రతి విషయాన్ని మీ ముందు ఉంచుతాను. ఇందాక చెప్పినట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.